అడగకండి. ఒక మాట రాజు, ఇవన్నీ చర్చలు బిర్చలు టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ విన్నారా? నీకంటే ముందే నేను రాజకీయాలకు వచ్చిన 19 రఘు యాడ్ వచ్చిండు. నా రఘు కంటే ముందే నేను 19 సంవత్సరాలకు 20 సంవత్సరాల లోపే మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 24-25 సంవత్సరాలకే మున్సిపల్ చైర్మన్ అయినా. నేను అయినప్పుడు మరి రఘు యాడ్ కూడా నాకు తెలియదు. విన్నారా? ఏదైనా ఉండదు చెప్తున్నా, నా అనుభవం నాకు ఉంటుంది. నాకు ఐఐటి స్పెల్లింగ్ తెలియకనే ఐఐటి తీసుకొచ్చిన అన్నోనికి ఇంకేం కాదు నీకు. కాబట్టి ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లు వద్దిగా, ఒకటే నీకు ఇక నీకు కొంత జ్ఞానోదయం కలిగించాలని కొన్ని ముచ్చట్లు చెప్పిన. కొంత ఇకనైనా అహంని పక్కకు పెట్టు. నేను ఇంకా నేర్చుకోవాలని అనుకుంటూ రాజకీయంగా ముందుకు పోయే ప్రయత్నం చేసుకో. నేను హితబోధ కూడా చేస్తున్నా నీకు ఇందులో. ఎంత కూల్గా చెప్తున్నా నీకు రఘు, మీడియా ద్వారా చెప్తున్నా. జ్ఞానోదయం కలిగించే ప్రక్రియ ఇవన్నీ చెప్తున్నా. ఇక నాకు ఒకటే ఎజెండా, ITIR పలక కొట్టేంత వరకు నేను అడుగుతూనే ఉంటా. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 సెంట్రల్ మినిస్టర్లు అడుగుతుంటా. ఇది కాని రోజు ఇక మాకు చేత కాదు, మాకు ప్రధానమంత్రిని ఒప్పించే కెపాసిటీ మాకు లేదు అని 8 మంది ఎంపీలు ఈ 4 ఏళ్ళలో వెళ్ళిపోతుంది కదా. లేదు, 4 ఏళ్లలో తెలిసిపోతుంది కదా. ఈ 4 ఏళ్లలో ITIR కొబ్బరికాయ మీరు కొట్టిలేదు, శంకుస్థాపన జరగలేదు, 2 సెంట్రల్ మినిస్టర్లు బీజేపీ 6 మంది ఎంపీలతో కాలేదు. నేను మీ 4 ఏళ్లలో మీ చేతగానాన్ని మీరు ప్రూఫ్ అయిపోతే వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా అవుతాడు. ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. అయిన రోజు ఈ 4 ఏళ్ళ మీరు మోడీ గారితో కొబ్బరికాయ కొట్టియకపోతే, ఆయన ప్రధానమంత్రి అయిన రోజు నేను రాహుల్ గాంధీ గారి దగ్గర పోతా. ఆ రోజు సోనియా గాంధీ గారు, ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ITIR మీద చర్చ జరిగింది అని వారి నోటీసుకి తీసుకుపోతా. వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తా కొబ్బరికాయ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ 4 ఏళ్లలో మీరు మిమ్మల్ని చూస్తా. ప్రతి 3 నెలలకు ఒకసారి అడుగుతూనే ఉంటా, ఏమైంది ITIR ఏమైందని అడుగుతూనే ఉంటా. సంగారెడ్డికి IIT వచ్చింది, ITIR వచ్చేంత వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటా. ఈ 4 ఏళ్ళ మీరు కొబ్బరికాయ కొడితే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అడిగి నేనే వచ్చి వాళ్ళకు సన్మానం చేస్తా. అంతే కదండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, మీరు చూడండి, నిజాన్ని ఒప్పుకునే ధైర్యం, శక్తి ఒక రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది. నిజమే అంటారు. వాళ్ళ పార్టీ పర్మిషన్ తీసుకొని మీరు కొబ్బరికాయ కొట్టిన రోజు ఖచ్చితంగా మీకు సాల్వ్ చెప్తా. ఇక మీరు ఫెయిల్ అయిన రోజు మీరు ప్రశ్నగా మిగులుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అయిన తర్వాత నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఆ రోజు మాట్లాడతాం మళ్ళీ. ఓకే, సబ్జెక్ట్ క్లోజ్. ఒకటే లైన్, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణ గడ్డ మీదకే జగ్గారెడ్డి జోషం చెప్తున్నా. భవిష్యత్తు చెప్తున్నా, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు. భవిష్యత్తు చెప్తున్నా, ఆలోచించి చెప్తున్నా. ఇది రాజకీయ ప్రకటన కాదు, నా అంచనా. దేశ ప్రజలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తారు. అది కూడా 300 సింగిల్ డిజిట్ పార్లమెంట్ ఎంపీలతో, కాంగ్రెస్ 300 ఎంపీలతో ఖచ్చితంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తారు. ఇది నా ఊహల్లో నేను ఊహించి జరుగుతుంది అని చెప్తున్న సందర్భాన్ని గాంధీ భవన్ మీడియా ద్వారా చెప్తున్నా.